మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్కారం ప్రియ చౌదరి గారు. నమస్తే. చాలా మంది మీకులా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండరు. మొహమాటంతో జీవితాన్ని నాశనం చేసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. మొహమాట పడి చాలా మంది అంటే ఏ విషయంలో పడితే ఆ విషయంలో ఇది అని నేను పర్టికులర్గా నేను చెప్పను. ఎవ్రీథింగ్ కొంతమంది ఎడ్యుకేషన్ విషయంలోనూ, కొంతమంది జాబ్స్ విషయంలోనూ, కొంతమంది శాలరీ విషయంలోనూ, కొంతమంది వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ విషయంలోనూ, కొంతమంది ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ విషయంలోనూ, కొంతమంది ఇళ్లలోనే జరిగేటువంటి పేరెంట్స్ విషయంలోనూ, ప్రతి దాంట్లోనూ ఉంటుంది మొహమాట పడితే దానివల్ల జరిగేటువంటి నష్టాలు ఏంటి? ఇంతకుముందు ఒక ఎపిసోడ్లో చెప్పా కదా, మన పెద్దోళ్ళు అంత గొప్పవాళ్ళు, వాళ్ళంతా గొప్ప రీసెర్చ్ స్కాలర్స్ ఎవరు లేరని ఒక ముతక సామెత ఉంది. చెప్పకూడదు కానీ చెప్తా. మొహమాటానికి పోతే ఏదో అయింది అనేదైతే ఉంది కదా, ఉంది, తెలుసు కదా. ఎందుకు అంత బ్లంట్ గా చెప్పారు చెప్పండి? అవునండి, ఎందుకు అంత బ్లంట్ గా వాడకూడని పదాన్ని వాడి ఎందుకు చెప్పారు అంటే, కొన్ని విషయాల్లో అంత దరిద్రంగా చెప్తే తప్ప మనసుకు తాకదు. కానీ అలా చెప్పినా కూడా తాకకుండా మొహమాట పడేవాళ్ళు బోల్ మంది ఉన్నారు ఇవాళ రేపట్లో. చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. ఇది మీరు అన్నట్టు పెళ్లి విషయంలో కానివ్వండి, ఉద్యోగం విషయంలో కానివ్వండి, స్నేహం విషయంలో కానివ్వండి, ఏదైనా సరే మొహమాటం. దయచేసి నేను అందరికీ ఏం చెప్తున్నాను అనంటే, మన మనస్తత్వము మనము ఇంకొకళ్ళకి మనిషిలా కనపడాలి తప్ప పప్పెట్లాగా కనపడకూడదు, తోలుబొమ్మలాగా కనపడకూడదు. మన మొహమాటం మనల్ని తోలుబొమ్మని చేయొద్దు. మొహమాట పడాలి సార్. ఎక్కడ మొహమాట పడాలి? ఇప్పుడు మనకి నలుగురిలో వెళ్ళినప్పుడు ఎక్కువ తినే అలవాటు ఉంది, మొహమాట పడదాం, కొంచెమే తిందాం, ఓకే. లేదు ఎక్కడికన్నా వెళ్ళాలి, కొంచెం అట్లా కొన్ని విషయాల్లో మొహమాటం అలంకారం మనకి. అవునండి. కొన్ని విషయాల్లో మొహమాటం అహంకారం కొంతమందికి, ఇంకొంతమందికి మొహమాటం భయంకరం. జీవితంలో ప్రతి విషయంలో ఓడిపోతానే ఉంటారు ఈ మొహమాటం ఉన్న వాళ్ళు. నేను చెప్తున్నాను, వాళ్ళని వాళ్ళు ఓడిపోతారు ఫస్ట్. దేనికి మొహమాటం? ఆ మొహమాటం అనేది ఏంటి అనంటే మానసిక బలహీనత. మానసిక బలహీనత ఎప్పుడు వస్తుంది సార్? మనలోకి మనం తొంగి చూసుకోకపోవడం వల్ల వస్తుంది. ఎప్పుడు అనుకుంటే ఈ మొహమాటం ఉన్న వాళ్ళందరూ తరచూ వేసుకునే క్వశ్చన్ ఏంటంటే, నేను అలా చేయకుండా ఉండాల్సింది, నేను ఎందుకు ఇలా చేస్తున్నాను, ప్రతిసారి నేను ఎందుకు మోసపోతున్నాను అంటే, నీ ముఖం తగలయ్యా, నీకున్న మొహమాటం అనేటటువంటి దౌర్భాగ్యపు అలవాటు ఏదైతే ఉందో, ఆ రాచపుండు ఏదైతే ఉందో, దాన్ని సర్జరీ చేసి తీసి అవతల పారే, నిర్మోహమాటం అనేటటువంటి కత్తితో కోసే. అప్పుడు నీలో ఉన్నటువంటి మనిషి, నీలో ఉన్నటువంటి వ్యక్తిత్వం బయటకు వస్తుంది. నువ్వెందుకు మోసపోతావు? ఒక విషయం చెప్తున్నాను నాగరాజు గారు, మొహమాట పడని జీవి ఎవడో ఈ ప్రపంచంలో ఉండడు. అబ్బో నేను నిర్మోహమాటంగా మాట్లాడతానండి, మీరు అన్నారే ఇందాక, నాకు పెద్ద సర్టిఫికేట్ ఇచ్చారు మీలాగా మొహమాట పడకుండా నిర్భయంగా బోళాగా అని. కానీ నేను చాలా మొహమాట పడి చాలా అనర్థాలు జీవితంలో తెచ్చిపెట్టుకున్న క్షణాలు చాలా ఉన్నాయి. కాబట్టి దాంట్లో నుంచి తెచ్చిపెట్టుకున్నటువంటి ఆ అనుభవాలు ఏవైతే ఉన్నాయో, ఆ అనుభవాలు నన్ను ఈరోజు ఈ విధంగా తీర్చిదిద్దాయి. ఇది కరెక్ట్. నేను పుట్టిన దగ్గర నుంచి నేను ఇలా మాట్లాడడం నాకు అలవాట్లేదు. నాకు బాగా మొహమాటం ఎక్కువ. కాకపోతే నాకు ఆశయాలు ఉండే వాటిని వ్యక్తపరుస్తూ ఉండేదాన్ని తప్ప, నేనేది ఎవరిని పడితే వాళ్ళని ఏది పడితే అనేయటము, ఏది పడితే చేయటము, ఇది చేసేదాన్ని కాదు. చాలామంది నన్ను అనేవాళ్ళు, ఏది నా ఆశయాల్ని నేను వ్యక్తపరిస్తే భయంకరంగా మనసుకు గుచ్చుకునేటి చాలా మాట్లాడేవాళ్ళు. మొహమాటంతో తిరిగి సమాధానం చెప్పలేకపోయేదాన్ని. అలా ఆ గిల్టీనెస్ నాలో పెరిగి ఒక ఆత్మన్యూనత భావం వచ్చేసింది. ఆ ఆత్మన్యూనత భావం ఎలా వచ్చిందంటే చెప్తే ఆశ్చర్యపోతారేమో, రియలైజ్ కాండి. ఒక ఫోటో దిగేదాన్ని కాదు. నా చిన్నప్పుడు ఫోటోలు ఉండవు సార్ నాకు. ఎవరు మా వాళ్ళ పెళ్ళిళ్ళలో, రక్త సంబంధికుల పెళ్ళిళ్ళలో కూడా మీరు మరీ ఎతికితే 1-2 ఫోటోలు ఉంటాయి తప్ప, నాకు ఫోటోలు దిగే అలవాటు లేదు, నాకు నలుగురిలో కలిసే అలవాటు లేదు, నలుగురిలో మాట్లాడే అలవాటు కూడా నాకు లేదు. విపరీతమైనటువంటి మొహమాటం.
ఎందుకంటే పెద్దవాళ్ళు నోరు తెరవకూడదు. నోరు తెరిచి ఏదన్నా మాట్లాడితే కసిరారు అని అంటే మనసు చిన్నపుచ్చుకుంటాం. మనసు చిన్నపుచ్చుకున్నామంటే మనలో ఏ టాలెంట్ అయితే ఉందో, మనలో ఉన్నటువంటి మనిషి ఎవడైతే ఉన్నాడో, ఆత్మాభిమానం కలిగినటువంటి మనిషి ఎవడైతే ఉన్నాడో వాడు మెల్లమెల్లగా కుచించుకుపోతూ ఉంటాడు. అదే ఆత్మన్యూనత భావం. మనసు కుచించుకుపోవటం అంటే మనలో ఉన్నటువంటి మనిషి కుచించుకుపోతూ ఉంటాడు, మనలో ఉన్న ధైర్యం కుచించుకుపోతూ ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుంది అనంటే మనకి ఓటమి అనేటటువంటిది పెద్ద గిఫ్ట్ మనల్ని పద్దాకా తలుపు తీసేదాకా తడతా ఉంటుంది. థియో 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 అని ఆ సౌండ్ భరించలాగా తీసి ఆ ఓటమిని నెత్తనేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ హౌ టు ఓవర్కమ్ ఫ్రమ్ దాట్. అసలు ఈ మొహమాటస్తుల్ని ఎలా గుర్తించాలి అని అంటే ఒక్కటి మాత్రం వాస్తవం నాగరాజు గారు, మనం ఏ పని చేసినా, ఎంత అధములకైనా, ఎంత గొప్పవాడికైనా, ఎంత మధ్యముడికైనా సరే పని చేసేటప్పుడు అది కరెక్టా కాదా అనేది మన మనసు చెప్పేస్తుంది. ఒక మనిషి మనలో నుంచి మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు మీరు వచ్చారు, మేడం ఒక 10 ఎపిసోడ్లు చేసేద్దామండి, ఉత్సాహంగా ఉన్నాను, సరే కానీమా అంట, టక చేసేసుకుంటాం, అయిపోయింది. కానీ 10 ఎపిసోడ్స్ చేద్దాం మేడం అన్న, పొద్దున్న నుంచి ఏం తినలేదు, వీడు 10 ఎపిసోడ్లు అడుగుతున్నాడు, దేవుడా ఇంటి దగ్గర ఫుడ్ అట్టాగే ఉంది, పిలిచాడు అనగానే వచ్చాను, 10 ఎపిసోడ్లు చేయకపోతే ఏమనుకుంటాడో ఏమో, మళ్ళీ రేపొద్దున్న నుంచి నన్ను ఎంకరేజ్ చేయడో ఏం పాడో, మళ్ళీ ఎవరినన్నా తీసుకొచ్చి ఈ సీట్లో కూర్చోబెడితే అమ్మ మళ్ళీ ప్రియా చౌదరి అక్కడ ఉంటుంది ఏం పాడో, ఉంటా బా బోల్డ్ అన్నీ ఉంటాయి అని చెప్పేసి కూర్చొని నువ్వు అడుగుతున్నావు, నేను చెప్తున్నా, చివరికి ఏమైంది, షుగర్ డౌన్ అయి పడిపోతా. తర్వాత ఎంత గ్యాప్ వస్తుంది నాకు, డాక్టర్ చెప్తాడు పల్స్ ఇలా పట్టుకుని, ఈమె తిండి తినడం లేదా, ఈవిడ నీరసముగా ఉన్నదా, ఈమెకి 2 వారాలు సెలవు ఇవ్వవలను, విశ్రాంతి ఇవ్వవలను, డిషో అని చెప్పేసి అని రాసేస్తాడు. 4 సెలవులు పెడతాడు. నా మొహమాటానికి నేను ఆ తర్వాత బిల్లు ఇస్తాడు, ఓ 25,000 కట్టి బయటికి రావాలి. అప్పుడు మీరు నా మొహమాటానికి మూల్యం ఏంటి? 25,000 బిల్లు. 25,000 మాత్రమేనా? తర్వాత షుగర్ డౌన్ అయిపోయింది అని అంటే వాడు చెప్తాడు అనమాట, మీకు లో బీపీ ఉంది మేడం, మీరు టైంకి తినాలి అనగానే గుండె టక్కన కొట్టుకుంటుంది. బాబాయ్ 12 అవ్వగానే వాడు ఏ పనులు, నేను అన్నం తిల్లా, నా షుగర్ డౌన్ అవుతుంది అదొకటి వచ్చేస్తుంది నా మైండ్లోకి. తర్వాత రెండో విషయం ఏంటి, 4 సెలైన్లు ఎక్కించుకునే దౌర్భాగ్యం మళ్ళీ నాకు ఈ శరీరం. ఓకే, తర్వాత నాగరాజు గారు అంటే పలకరించడానికి మళ్ళీ జనాలు అందరూ వస్తారు కదా, నాగరాజు చెప్పాడు, నీకు బుద్ధి ఉందా, ఎందుకు అట్లా ఊకే కష్టపడతా ఉంటావు అంటే, నేను బాగా కష్టపడతా కదా, ఎందుకంటే కష్టపడతావు, కాస్త రెస్ట్ తీసుకోవాలంటే, లోపల మనిషి చెప్తానే ఉంటాడు, వాడు చెప్పేది కరెక్టేలని, ఏం రెస్ట్ తీసుకుంటావు అండి, కష్టపడకపోతే ఎక్కడ అవుతుంది అని ఒకళ్ళకి సమాధానం చెబుతాం. ఆడు చెప్పింది కరెక్టే అని నువ్వు పూజ అవచ్చుగా, ఒప్పుకో మొహం అంటాం అంటే అక్కడ మనం హీరో. మళ్ళీ ఇంకో సమాధానం ఇంకొకళ్ళు వస్తారు, అమ్మా రెస్ట్ తీసుకోమ్మా, చూడు ఎంత ఇదైపోతున్నావు అంటే, కరెక్టే కానీ అసలు నాగరాజు టైం ఇవ్వట్లేదండి, ఏం చేస్తాను అంటే ఇక్కడ బ్లేమ్ నాగరాజుకి వెళ్ళిపోద్ది. నా మొహం ఆటో ఎన్ని అనర్థాలు తీసుకొస్తుంది చూడు. వీళ్ళు మళ్ళీ నాగరాజుకి మోసేస్తారు, నాగరాజు నీకు బుద్ధి ఉందా, ఎందుకు ఆవిడ పాపం నీరసంగా ఉన్నా కూడా ఎందుకు అట్లా తిప్పలు పెడుతున్నారు మీరు, మనుషులు ఇలా హింసించడం కరెక్ట్ కాదండి అని అనగానే, అంతకుముందు ఏమనుకున్నాను నేను, అరే నేను 10 ఎపిసోడ్లు ఇవ్వకపోతే ఈ సీట్లో ఒకళ్ళని కూర్చోబెడతాడేమో అని వచ్చి కూర్చున్నాను కదా, 10 ఎపిసోడ్లు ఇచ్చి పడిపోయి 4 సెలైన్లు ఎక్కించుకుని 10,000 బిల్లు బొక్క పెట్టుకుని ఆ తర్వాత నిన్ను నోట్లో నుంచి ఒక మాట అని అప్పుడు ఇంకొకళ్ళని కూర్చోబెట్టించుకుంటా. ఇక్కడ నాగరాజుకి మొహమాటం లేదు, ఈవిడ్ని పోలే కదా అని పాపం యాడో మనసల్లో ఉన్న మనిషిని బయటికి తీసుకొచ్చి కూర్చోబెట్టి గొప్ప ఆవిడ్ని చేసి ఎంతమందితో చప్పట్లు కొట్టిస్తుంటే ఈవిడ వేదికల మీద ఉపన్యాసాలు ఇచ్చేసుకుంటూ నేను కష్టపడుతున్నానందా, నేను తయారు చేసా ప్రియా చౌదరిని, ఇంకొక ప్రియా చౌదరిని తేకపోతే చూడమను, సుధీర్ తీరా వాళ్ళెవరో మన కోసం 10 రోజుల నుంచి చూస్తున్నారు, 10 నెలల నుంచి చూస్తున్నారు, పిలో అని ఈడ కూర్చోబెట్టి 20 ఎపిసోడ్లు కంటిన్యూస్గా అయినాయి అనుకో, నా బతుకేంది సార్, మళ్ళీ పడక మీద మళ్ళీ 4 సెలవుల్లో మొహమాటం ఏమైంది? అదే కాదు, మీరు మొహమాట పడితే దాంట్లో ఎన్ని ఉన్నాయని మీరు చెప్పేంత వరకు తెలియదు. దీని చుట్టూ చూడండి, హెల్త్ ఉంది, ఓకే, దాని తర్వాత టైం సెన్స్కి సంబంధించింది ఉంది, దాని గుడ్ రిలేషన్ పోగొట్టుకోవటం అనేది ఒకటి ఉంది, దాంతో పాటు తెలియకుండానే బ్యాడ్ అయిపోవటం, వేరే వాళ్ళ ముందు చులకన అయిపోవటం, బ్యాడ్ అయిపోవటం, థర్డ్ పర్సన్ తెలియకుండా ఇన్వాల్వ్ అవుతున్నాడు చూసారా,
వేరే వాళ్ళు వచ్చి నా దగ్గరకు వచ్చి చెప్తున్నాను, థర్డ్ పర్సన్ ఆటోమేటిక్ ఇన్వాల్వ్ అవుతున్నారు. ఇక్కడ ఏమవుతుంది, అదే నేను ముందే ఇంకొకటి నాకు ఆలోచన స్థాయిని కూడా మారిపోయేలాగా, అంటే వీళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు అనే ఆలోచన నాకు ఆటోమేటిక్ వచ్చేస్తుంది. అప్పటి వరకు ఒక విధంగా పెంచుకున్నటువంటి మన అభిమానం కూడా వెంటనే ఎరేజ్ అయిపోతుంది. ఎరేజ్ అయిపోయి మన మనసులో ఉన్నటువంటి అహంభావం బయటకు వచ్చేసి ఓకే ఇది కరెక్ట్ అయిపోతుంది. ఎందుకంటే నేను ఆ ఎఫర్మేషన్ కదా నేను ఇచ్చాను ఇక్కడ కూర్చొని, కాకపోతే అనేటటువంటిది. ఇంకొక విషయం ఏంటంటే, అదే నేను రాగానే మేడం 10 ఎపిసోడ్లు చేయాలంటే, నాన్న నేను పొద్దున్న నుంచి 3 అయితే ఓకే చేస్తా, లేకపోతే చెప్పి ఇప్పుడే వెళ్ళిపోతా. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే నా బాడీ నాకు తెలుసు కదా, ఇంకా నువ్వు ఇంకొక గంట ఇక్కడ కూర్చోబెడితే ఏం జరుగుతుందో అదే నువ్వే మోసపోవాలి నన్ను. తర్వాత మళ్ళీ ఏమవుతుంది, 15 రోజులు వెయిట్ చేయాల్సి వస్తుంది, అభిమానం ఎక్కువైతే. లేదనుకో ఇవన్నీ జరుగుతాయి ఈ మధ్యలో, సూదులు సెలైన్లు ఇవన్నీ కూడాను. యాక్చువల్గా ఏంటి అని అంటే, ఇప్పుడు మొహమాటం ఉంటే ఎన్ని జరుగుతాయి అనేది చెప్పా. కానీ దీనికి రిలేటెడ్గా ఇంకొక విషయం కూడా చెప్తా. ఇదే సెట్స్లో మీరు నేను కూర్చున్నప్పుడు చెబుతూ నా పరిస్థితి అన్కాన్షియస్ స్టేజ్కి కూడా వెళ్ళిన రోజులు లేవా? ఉన్నాయండి. ఒళ్ళంతా చెమటలు పట్టేసి ఎలా వచ్చాయి మీరు చెప్పండి, నేను చెప్పను. నేను చెప్తే నా డబ్బా మొన్న గాడిదకి నేను పంపించా, ఒక ఎపిసోడ్ పంపించా, అక్క నీ డబ్బా నువ్వు కొట్టుకున్నావు కదా దీంట్లో అన్నాడు. అందుకని అప్పటి నుంచి నా డబ్బా నేను కొట్టుకోను, మీరు కొట్టండి. లేదండి, అన్కాన్షియస్ లోకి వెళ్ళిపోయి స్వెట్ అంతా వచ్చేసి కళ్ళు తిరుగుతున్నాయి, ఈవెన్ వాటర్ కూడా తీసుకోలేదు. కానీ ఎపిసోడ్ కంటిన్యూ చేశారు, ఎపిసోడ్ మొత్తం కంటిన్యూ చేశారు టిల్ అక్కడ నుంచి. అంటే నేను ఇలా చెప్తున్నాను కాదు, కానీ మీరు కొన్ని సందర్భాల్లో ఆల్రెడీ 3 వీడియోస్ చేస్తుంటాం, 4th వీడియోకు ఆవిడ 2 minutes దగ్గర 5 minutes దగ్గర ఆటోమేటిక్గా మీరు అన్కాన్షియస్లోకి వెళ్ళిపోతారు. దాని తర్వాత 20 నిమిషాలు కంటిన్యూస్గా మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. అది కారణం చెప్తా. ఇప్పుడు మీరు మొహమాటం అని అడిగారు కదా, ఇది మొహమాటం, నేను తినలేదు, నేను ఇది కరెక్ట్. అది ఏంటి సార్? సబ్జెక్ట్ ఫ్లో, ఆత్మధైర్యం, ఆత్మవిశ్వాసం. నేను చెయ్యగలను నాగరాజు. అక్కడ నేను చెయ్యకుండా వెళ్ళిపోతే, అక్కడ చెయ్యకుండా నేను వెనక్కి వెళ్ళిపోతే నా ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది, భయం చోటు చేసుకుంటుంది, నేను ఎందుకు పనికిరాను అనేటటువంటి ఒక లేయరు నా చుట్టూ చుట్టుకుని పోతుంది. నేను ఎపిసోడ్ చేసి ఇంటికి వెళ్తే సాధించా, స్టామినా ఉంది నాకు, నేను నిలబడగలను, నాలో శక్తి ఉంది, ఇంకొంచెం ట్రై చేస్తే నేను రికవర్ అయిపోతా అనేటటువంటి ఆత్మధైర్యము ఆ సందర్భంలో ఉంటుంది. అది మొహమాటానికి ఆత్మవిశ్వాసానికి అంత అద్భుతమైనటువంటి తేడా ఉంది. ఆత్మవిశ్వాసం విజయాన్ని ఇస్తుంది, మొహమాటం ఏం చేస్తుంది? ఓటమిని తీసుకొచ్చిస్తుంది. ప్రతి ఒక్కసారి మనల్ని ఓడగొట్టేస్తుంది. సింపుల్ థింగ్ సార్. ఇంకా దీనికి మించి మనం మాట్లాడుకుంటే కూడా డైల్యూట్ అవుతుంది అనుకుంటాను నేను. కాబట్టి ఏది చెయ్యాలి, ఏది ఎదుటివాడు ఎంత గొప్పవాడైనా సరే, నేను చెప్తున్నా నా లైఫ్లో ఎంత గొప్పవాళ్ళతో నేను వర్క్ చేసి వచ్చినా సరే, నాకు ఇష్టం లేని పని, నేను రాజీ పడినటువంటి పని, నా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేది పెద్ద ఆయన నుంచి నేను నేర్చుకున్నా. మా సీనియర్ ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారి నుంచి నేర్చుకున్నటువంటి గుణం అది. నాకు ఎంతదైనా ఆత్మగౌరవం లేని చోట మనం ఉండొద్దు అనేవారు. ఇలాగా ఆ విలువ లేని చోట ఉండొద్దు ఆయన్ని చూసి నేను నేర్చుకున్నా. ఎంత పెద్దవాళ్ళైనా సరే నాకొద్దు, నేను అవకాశాలు పోగొట్టుకొని ఉండొచ్చు, కానీ ఆత్మధైర్యాన్ని పోగొట్టుకోలా. ఎప్పటికప్పుడు దానికి ఆ అవకాశం పోయిందేమో కానీ దానికి మించినటువంటి అవకాశాలు నాకు వచ్చాయి. ప్రతి ఒక్కళ్ళకి నాతో ఆడుకోవాలని చూసినటువంటి ప్రతి ఒక్కళ్ళకి ఈ సంగతి బాగా తెలుసు. నన్ను వెన్నుపోటు పొడిచిన ప్రతి ఒక్కళ్ళకి, తమ్మునేలు ఇలా ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా నన్ను వెన్నుపోటు పొడిచిన వాళ్ళే. వాళ్ళది ఉంటది ఇలాగా. ఇలా ఉన్నదంతా నన్ను నిలబెట్టిన వీళ్ళది. వాళ్ళు నిలబెట్టారు. భగవంతుడు నా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన జన్మ, భగవంతుడు నాకు ఇచ్చిన జ్ఞానం నాలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాయి. ఆ ఆత్మవిశ్వాసమే ఈ రోజు నేను ఇక్కడ కూర్చున్నా. మొహమాటానికి పోయింటే ఈరోజు ప్రియా చౌదరి ఉండేది కాదు సార్. ఎప్పుడో అందరిలాగా పబ్బులు, క్లబ్బులు, డాష్ 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 ఎక్కడో ఉండేది. బట్ ఇవాళ అందరూ ప్రియా చౌదరిని ఎత్తుకుంటూ ఎందుకు వస్తున్నారంటే, నేను నా జీవిత పాఠాలని చెప్తా కాబట్టి జనాలకి. దాంట్లో నుంచి ఎందుకంటే వాళ్ళు పడిపోయినా నాకు తెలుసు ఏ మైలు రాయి దగ్గర ఏం జరుగుతుందో, ఎక్కడ ఏ టర్నింగ్ ఉందో, ఎక్కడ యూ టర్న్ ఉందో, ఎక్కడ లోయలు ఉన్నాయో, ఎక్కడ పర్వతాలు ఉన్నాయో. నేను జర్నీ చేసి వచ్చినటువంటి
ఆ యొక్క రహదారి ఏదైతే ఉందో నేను జర్నీ చేసిన దాన్ని రహదారి చేసి వాళ్ళకి గైడ్ చేస్తున్నాను కాబట్టి ఈ రోజు నేను ఇలా నిలబడ్డా. Yes. అదే నేను కొన్ని మొహమాటాలకు పోయినా ఉద్యోగం పోతుందేమో, అయ్యో ఓకే వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేద్దామేమో, లేదు ఇంకేమన్నా జరిగితే ఇంకేమవుతుందేమో, ఎక్కడా ప్రియా చౌదరి రాజీ పడ్డా ఎక్కడ నా కుటుంబం దగ్గర కొన్ని విషయాల్లో రాజీ పడ్డా, ఎక్కడ నాకు అలవి కానటువంటి విషయాల పనులని నా తమ్ముడు వాసు అని ఉన్నాడు సార్. వాడు ఒకే ఒక్క మాటతోటి నన్ను ఎంత రియలైజ్ చేశాడంటే, ఒకప్పుడు చాలా ఒక విషయంలో నేను తల మునకలైపోయి అవమానాలు తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఒక మీటింగ్ పెట్టిన తర్వాత తను నన్ను చూడటానికి వచ్చాడు. అప్పటికి చాలా సంవత్సరాలైంది నన్ను చూసి, 6-7 years, నా బ్రదర్ అవుతాడు అనమాట. అయితే తను వచ్చి చూసిన తర్వాత ఒకటే మాట అన్నాడు, మీ శక్తికి మించినటువంటి బాధ్యతలు మీరు ఎందుకు నెత్తనేసుకుంటున్నారు, దానివల్ల ఇవన్నీ జరుగుతున్నాయి అన్నాడు. పక్కన ఒక్క నిమిషం ఆలోచించా. ఎస్, నా శక్తికి మించినటువంటి బరువులు మొహమాటంతో ఎత్తుకున్నాను సార్ నేను. అర్థమైందా? అయ్యో ఇంతమంది పెద్దవాళ్ళందరూ చెప్పారు ఈ పదవి నాకు కరెక్టు, లేకపోతే ఈ బాధ్యత నాకు కరెక్టు, నేను తోపు మొయ్యలేకపోయినా, ఇంతమంది పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి, వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి మొయ్యలేకపోయినా మొహమాటంతో మోసి చతికిలబడ్డా, కూలబడ్డా, బ్యాక్ స్టాపింగ్ చేయించుకున్నా. బట్ ఇలాంటి వాళ్ళు ఉన్నారు నా జీవితంలో పైకి లాగిన వాళ్ళు. ఇంకొక పర్సన్ గురించి కూడా బాగా చెప్పారు మీరు నాకు, స్వామినాయుడు అని చెప్పేసి అని రాజమండ్రిలో ఉంటారు. భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మా వాసు, మా స్వామినాయుడు, ఇంకొకళ్ళు వన్ ఆఫ్ ద పర్సన్ రవి, చెప్పుకుంటూ పోతే నాకు వీళ్ళు మేజర్ పార్ట్ అన్నమాట. నన్ను ఆ సిచ్యుయేషన్ నుంచి, మేడం మీరు పలానా లేవండి అని ఇట్లా లేపి నిలబెట్టినారు అన్నమాట నన్ను. వాళ్ళని నా జీవితంలో నేను ఎప్పుడు మర్చిపోలేను సార్. ఆ మొహమాటం అనేటటువంటి పదాన్ని దుమ్ము దులిపి బయటికి వచ్చాను. బట్ కుటుంబంలో కొన్ని మొహమాటాలు పోయాను సార్. అవి కూడా బ్యాక్ స్టాపింగ్లు జరిగాయి. అది నాకు తెలుసు. కొన్ని ముళ్ళు తీసేసా. ఒక్క ముళ్ళు ఉంది, అది తీయాలా లేకపోతే కరిగించాలా ఆలోచిస్తున్నా. త్వరలో నిర్ణయం తీసుకుంటా. డెఫినెట్లీ. ఎందుకంటే ఈరోజు ప్రియా చౌదరి ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. నేను ఒక్కదాన్ని కాదు సార్, నాకు ఒక సైన్యం ఉంది. ఆ సైన్యం భగవంతుడు. నాకు ఆ నమ్మకం ఉంది. కాబట్టి ఎన్నో మొహమాటాలని వదిలేస్తే నేను ఇవాళ పరిపూర్ణంగా నేనే పెద్ద ఉదాహరణ. ఇలా ఉన్నాను. తెలుసు. మొహమాటాలకు పోయిన ప్రతిసారి వెన్నో పోట్లు అన్నీ జరిగాయి సార్. బ్రతుకు భారం అనిపించినటువంటి క్షణాలు కూడా ఉన్నాయి సార్. చనిపోదాం అనుకున్న క్షణాలు కూడా ఉన్నాయి సార్. కానీ నాలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసము పెద్ద ఆయన ఎప్పుడైనా సరే ఒక్కటి సార్, నాకు బాగా ఏడుపు వచ్చింది అని అంటే మా పెద్ద ఆయన్ని గుర్తు చేసుకుంటా నేను. సింహం ఏం చెప్పినాడు, ఏం చేసినాడు, ఆయన ఎన్ని పడినాడు, దునియాలో తన ఐడెంటిటీని ఎట్లా నిలబెట్టుకున్నాడో గుర్తొస్తుంది. ఆయనతో నేను గడిపినటువంటి క్షణాలు గుర్తొస్తాయి నాకు. అంత మహోన్నతమైనటువంటి వ్యక్తుల మధ్య నేను ఉన్నాను. తర్వాత నా గురువులు ఉన్నారు. ఎంతమంది ఆధ్యాత్మిక గురువులు నన్ను నిలబెట్టారనుకుంటున్నారు సార్. వాళ్ళ దగ్గర బోల్డ్ మంది ఉండేవాళ్ళు సార్, డబ్బున్నాళ్ళు ఉండేవాళ్ళు, విజ్ఞానవంతులు, నాకంటే గొప్ప వాళ్ళు ఉన్నారు. కానీ బిడ్డ లెక్క నన్ను పక్కన కూర్చోపెట్టుకుని నాలో ఉన్నటువంటి పలానా, అమ్మా నువ్వు ఇంతమందిని ఇన్స్పైర్ చేయగలవు, నీలో ఈ టాలెంట్ ఉంది, నువ్వెందుకు బాధపడతావు, నీకు చూడు భవిష్యత్తు ఎలా ఉంటుందో అని నన్ను తీర్చిదిద్దిన ఆధ్యాత్మిక గురువులు ఉన్నారు. అండ్ వన్ మోర్ థింగ్, పేర్లు చెప్పాలంటే సాయి కుమార్ బాబా అని చెప్పేసి అని మన మేడ్చల్లో కండ్లకోయ దగ్గర ఒక సాయి గీత ఆశ్రమం ఉంటుంది. అక్కడ తీసుకెళ్తున్నారు ఇప్పటివరకు. నా ఈ శరీరం సార్ ఆత్మహత్య చేసుకోకుండా ఇవాళ ఈ భూమి మీద నిలబడి ఉంది అంటే ఆ మహానుభావుడు ఇచ్చినటువంటి పునర్జన్మ. నాకు ఆ మహానుభావుడు ఇచ్చినటువంటి పునర్జన్మ. తర్వాత ఇంకా చెప్పడానికి ఇంకా చాలా మంది ఉన్నారు. తర్వాత మళ్ళీ నాకు పానిక్ అటాక్స్ వచ్చి నేను మంచం మీద పడిపోయి నేను లేవాలి అని అంటే చంద్రశేఖర్ గారు అని చెప్పేసి ఆయన హోమియోపతి ఇచ్చిన ఆయన వయసు 70 ఏళ్ళు సార్. అర్ధరాత్రి పానిక్ అటాక్స్ వచ్చేసి మంచం మీద నుంచి ఇట్లా ఊపిరి అందేది కాదు. ఆ నిమిషం గుండె వేగంగా కొట్టుకునేది, ఒళ్ళంతా చెమటలు వచ్చేసాయి. నా చుట్టూ ఒక్కళ్ళు లేరు సార్.
ఆయనకి ఫోన్ చేసేదాన్ని, ఏం మెడిసిన్ వేసుకోవాలి సార్, నా పరిస్థితి ఇది, బ్రీత్ అందట్లేదు, నేనేమో అయిపోతున్నాను అని అంటే మీ నమ్మరు. ఏ టైం అయినా సరే, ఆ వయసులో ఆయన 73 ఇయర్స్, 70 ఇయర్స్ ఉంటే నైట్ మొదలు పెడితే మినిమం 3 అవర్స్, అరగంట మాట్లాడేవాళ్ళు, పలానా మెడిసిన్ వేసుకోమ్మా అనేవాళ్ళు, మళ్ళీ 15 నిమిషాల తర్వాత, 5 నిమిషాల తర్వాత, 10 నిమిషాల తర్వాత ఆయనే ఫోన్ చేశారు, ఎలా ఉంది సార్, కొంచెం ఇంకొక నంబర్ తీసి ఆ నంబర్ వేసుకో, అది వేసుకో, మళ్ళీ అలా ఒక 2-3 అవర్స్ నాకు, అమ్మా ఒక్కసారి చూడు, ఒక్కసారి నిన్ను నువ్వు చూసుకో, నువ్వేంటో నీకు తెలుస్తుంది, నువ్వు ఈ సమాజానికి అవసరం, వెన్ను తట్టి లేపినావు. ఇంకొక గురువు ఆయన, నాకు ఆత్మమిత్రుడు, ఆత్మ బంధువు కూడా. నెక్స్ట్ జగన్ గురుజీ అని చెప్పేసి ఆయన యోగ విజ్ఞాన కేంద్ర, ఆయన అయితే ఇంకా చెప్పనే వద్దు, పులి అంటాడు ఆయన. ఆయన అయితే ఎట్లా అంటే ఆయన ఒకటే అన్నారు, అమ్మా నేను ఎవరిని కూడా కన్నెత్తి ఇలా చూడను, ఎవరిని ఫేవర్ చేయను, బట్ ఎందుకో కానీ నీలో ఉన్నటువంటి ఆ చరిష్మా ఈ ప్రపంచానికి కావాలి కాబట్టే నీ వెంటబడుతున్నాను, కాబట్టి నువ్వు కోలుకోవాలి, నాకు హెల్త్ వచ్చేంత వరకు, నేను కోలుకునేంత వరకు, మళ్ళీ నేనుగా నిలబడేంత వరకు ఆయన ప్రతి క్షణం ఎంత వెన్నుదన్నుగా ఉన్నారో నేను చెప్పలేను సార్. విషయం ఏంటంటే కొంతమంది లైఫ్లో కాంట్రవర్సీల్లో ఉన్నారు వాళ్ళు, కానీ అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఏంటో నాకు తెలుసు. వాళ్ళు సైతం నాకు మోటివేట్ చేసినటువంటి వ్యక్తులు. మనం ఏది వెతుక్కుంటూ వెళ్తామో మనకు అదే వస్తుంది. మొహాటాన్ని ఇచ్చుకుంటూ వెళ్తే తిరిగి ఓటమి వస్తుంది. ఆత్మధైర్యాన్ని కూర్చుకుంటూ వెళ్తే ఇదిగో జీవితం నిట్ట నిలువుగా ఇలా ఉంటుంది. డోంట్ గో దట్. లైఫ్ ఈస్ వాట్ వి మేక్ ఇట్. నా స్లోగన్, నా వాట్సాప్ ఓపెన్ చేస్తే మీకు అది కనిపిస్తుంది. జీవితం అనేది మనం తయారు చేసుకునేదే. మొహమాటాలతోటి ఓడిపోతారో, ఆత్మధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో గెలుస్తారో, ఇట్స్ ఆల్ ఇన్ యువర్ హ్యాండ్స్. గ్రేట్ వర్డ్స్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.